ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ వారన్ బఫెట్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం డబ్బు సంపాదించే మార్గాన్ని మీరు కనుక్కోకపోతే మీరు జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి అని. ఒక వ్యక్తి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు స్క్రీన్ ముందు కూర్చుని ప్రతీ క్షణం టెన్షన్ పడుతూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఇంకొక వ్యక్తి తన రెగ్యులర్ ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటూనే చాలా ప్రశాంతంగా తన సంపదను కోట్లలోకి పెంచుకుంటాడు. అసలు ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్న అప్రోచేంటి? ఆ వ్యత్యాసం ఎక్కడుంది? ఆ ఇద్దరి వ్యక్తుల కథలో ఉన్న అసలు సీక్రెట్ ఆ వ్యత్యాసమే ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్. వినడానికి ఈ రెండు పదాలు ఒకేలా అనిపించచ్చు, కానీ ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు వేరు ముఖాలు. ఈరోజు మనం ఈ రెంటిలో ఏది మీకు సరైనది, వీటి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఏంటి అనేది ఒక కథలా చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? దీన్ని ఒక చక్కటి వ్యాపార ఉదాహరణతో చూద్దాం. మీ ఊళ్ళో ఒక పెద్ద మామిడి పండ్ల మార్కెట్ ఉంది అనుకుందాం. ఒక వ్యక్తి ప్రతిరోజు ఆ మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా మామిడి పండ్లు కొని వాటిని రోజంతా కష్టపడి రిటైల్గా అమ్మి ఆ రోజుకి లాభం సంపాదిస్తాడు. అతనికి ప్రతిరోజూ మార్కెట్కి వెళ్ళాలి, ఏ పండు మంచిదో చూసి కొనాలి, వాతావరణం ఎలా ఉందో గమనించాలి, పోటీ ఎలా ఉందో చూడాలి. ఇదంతా ఒక యాక్టివ్ ప్రాసెస్. ఇది ట్రేడింగ్. ఇక్కడ రోజూ శ్రమ కావాలి, మార్కెట్ పల్స్ తెలియాలి, సమయం కేటాయించాలి. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను రోజూ మార్కెట్కి వెళ్ళి పండ్లు అమ్మడు. ఒక మంచి భూమి కొని అందులో మామిడి మొక్కలు నాటి వాటికి ఎరువులు వేసి ఒక తోటను పెంచుతాడు, ఒక ఫౌండేషన్ వేస్తాడు. మొదటి 2-3 సంవత్సరాలు అతనికి ఎలాంటి లాభం రాకపోవచ్చు. కాని ఒకసారి ఆ చెట్లు పెరిగి పెద్దవయ్యాక అతను ఏ పని చేయకపోయినా ప్రతి ఏడాది ఆ తోట అతనికి పండ్లిస్తూనే ఉంటుంది. ఇది ఇన్వెస్టింగ్. ఇక్కడ ఓపిక కావాలి, ముందు చూపు కావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. స్టాక్ మార్కెట్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఒక ట్రేడర్ ఒక కంపెనీ షేర్ని ఈరోజు కొని ఈరోజే లేదా ఒక వారం తర్వాత అమ్మేసి లాభం పొందాలని చూస్తాడు. అతనికి ఆ కంపెనీ భవిష్యత్తులో ఏం చేయబోతోంది, వాళ్ల ప్రాజెక్ట్స్ ఏంటి అనే వాటితో పెద్దగా సంబంధముండదు. ప్రైస్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది మాత్రమే చూస్తాడు. ఇది ఒక ఫుల్ టైం ప్రొఫెషన్. మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీకు టెక్నికల్ స్కిల్స్, స్క్రీన్ ముందు కూర్చునే సమయం ఖచ్చితంగా ఉండాలి. మరి ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? మీరొక కంపెనీ షేర్ లేదా మ్యూచువల్ ఫండ్స్ కొన్నారంటే మీరు కేవలం ఒక డిజిటల్ పేపర్ని కొనట్లేదు. ఒక అద్భుతమైన బిజినెస్లో మీరు భాగస్వాములవుతున్నారు. టాటా, రిలయన్స్ లేదా ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, వేలాది మంది ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటారు. ఎవరికోసం? ఆ కంపెనీ బిజినెస్ పెంచడం కోసం. మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ల కష్టం మీ సంపదగా మారుతుంది. ఇక్కడ కంపౌండింగ్ అనే ఒక అద్భుతమైన శక్తి పనిచేస్తుంది. మీ డబ్బు మళ్లీ డబ్బుని సృష్టిస్తుంది. అలా ఆ పెరిగిన డబ్బు ఇంకాస్త డబ్బుని సృష్టిస్తుంది. మన అందరికీ ఉన్న అతిపెద్ద శత్రువు ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. ప్రతి ఏడాది వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మన భవిష్యత్తుకి ఒక ఆర్థిక భరోసా ఇవ్వగలిగేది ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్వెస్టింగ్ మాత్రమే. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ రెండింటినీ కలిపేస్తుంటారు. ఒక షేర్ని ట్రేడింగ్ చేద్దామని కొంటారు. కానీ వాళ్ళు కొన్న వెంటనే మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల దాని ప్రైస్ పడిపోతుంది. అప్పుడు లాస్ బుక్ చేయడం ఇష్టం లేక, సరేలే లాంగ్ టర్మ్కి వదిలేద్దాం, నేనిప్పుడు ఇన్వెస్టర్ని అని మనసు మార్చుకుంటారు. దీన్నే ఫోర్స్డ్ ఇన్వెస్టింగ్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ట్రేడింగ్ కోసం తీసుకున్న నిర్ణయం వేరు, ఇన్వెస్టింగ్ కోసం ఎంచుకునే కంపెనీల ఫండమెంటల్స్ వేరు. ఒక మంచి ఇన్వెస్టర్గా ఉండాలి అంటే వ్యాపారం ఎలా నడుస్తుందో చూడాలి తప్ప రోజూ షేర్ ప్రైస్ని కాదు. ఇప్పుడు రిస్క్ మరియు రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడింగ్లో షార్ట్ టర్మ్లో మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది, కానీ అదే స్థాయిలో హై రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్లో వచ్చే చిన్న చిన్న న్యూస్కి కూడా ప్రైస్ ఎంతో ఫ్లక్చువేట్ అవుతుంది. ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ లేకపోతే క్యాపిటల్ మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇన్వెస్టింగ్లో షార్ట్ టర్మ్లో మార్కెట్ వాలటాలిటీ ఉన్నా కూడా మీరొక 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ల వ్యూతో చూస్తే ఆ రిస్క్ దాదాపుగా తగ్గిపోతుంది. మంచి బిజినెస్లు మరియు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఎప్పటికైనా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇది ఒక బలమైన ఇంటికి పునాది వేయడం లాంటిదే. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. మీ దగ్గర సమయం ఎక్కువ ఉండి, మార్కెట్ని అనలైజ్ చేయగలిగే ఓపిక ఉండి, దీన్నే ఒక కెరీర్లా తీసుకుని రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చెయ్యాలి అనుకుంటే మీరు ట్రేడింగ్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి.
అలా కాకుండా మీరొక ఉద్యోగం లేదా మీ సొంత వ్యాపారం చేసుకుంటూ మీ సమయాన్ని మీ ఫ్యామిలీకి ఇస్తూనే నెలాఖరులో మిగిలిన డబ్బుని మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ రిటైర్మెంట్ కోసం గ్రో చెయ్యాలి అనుకుంటే మాత్రం మీకు ఇన్వెస్టింగ్ సరైన దారి చూపిస్తుంది. మీరు స్క్రీన్ ముందు కూర్చుని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ఈ రోజే మీరు తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన యాక్షన్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. మొదటిది, మీరెవరో ముందు డిసైడ్ చేసుకోండి. మీరు మార్కెట్కి రోజుకు 6 గంటలు సమయం ఇవ్వగలరా, లేక నెలకు కేవలం 10 నిమిషాలు మాత్రమే ఇవ్వగలరా? సమయముంటే ట్రేడింగ్ గురించి ఆలోచించండి. సమయం లేకపోతే ప్రశాంతంగా ఇన్వెస్టింగ్ వైపు అడుగులేయండి. రెండవది, మీ అకౌంట్స్ని సెపరేట్ చేయండి. మీరొకవేళ రెండూ చెయ్యాలి అనుకుంటే ఒకే డీమ్యాట్ అకౌంట్లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ ఎప్పుడూ చేయకండి. దేని అకౌంట్ దానికి వేరుగా ఉంచండి. అప్పుడే మీ దీర్ఘకాలిక పోర్ట్ఫోలియో సురక్షితంగా ఉంటుంది. మూడవది, స్టార్ట్ టుడే. మీరు ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే మార్కెట్ పడే వరకు లేదా ఒక సరైన సమయం వచ్చే వరకు వెయిట్ చేయకండి. ఈ నెలే ఒక చిన్న అమౌంట్తో ఒక మంచి ఇండెక్స్ ఫండ్లోనో లేదా మ్యూచువల్ ఫండ్స్లోనో మీ ఎస్ఐపిని స్టార్ట్ చేయండి. కంపౌండింగ్కి మీరు ఇవ్వగలిగే అతి పెద్ద బహుమతి సమయం మాత్రమే. మొత్తంగా చెప్పాలంటే ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ఫుల్ యాక్టివ్ జాబ్ అయితే, ఇన్వెస్టింగ్ అనేది మీ డబ్బుతో పనిచేయించే ఒక పవర్ఫుల్ ప్యాసివ్ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.